హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ ముందుగా నాగల చవితి శుభాకాంక్షలు. కొంచెం లేట్గా చెప్తున్నాను. అందరూ నిన్న నాగేంద్రుడి తండ్రికి పాలు పోసారా? చక్కగా తండ్రికి పాలు పోసి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తండ్రికి నివేదించుకున్నారు కదా. మేము కూడా పాలు పోసేసామండి. తండ్రికి అయితే చాలా బాగా అయిందండి. మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేశాను. సింపుల్గా పెట్టేశాను అనమాట. మేమేంటంటే పుట్టకు వెళ్ళక ముందే అన్నీ కుకింగ్ అంతా చేసేసుకుంటాం అనమాట. పుట్టకు వెళ్ళొచ్చిన తర్వాత అయితే తాలింపు అనేది పెట్టకూడదు అనమాట. సో అందుకనేసి ముందే వంట అది చేసేసుకొని టిఫిన్, బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పూజ కోసం అన్నీ అమర్చుకొని నేనైతే ఫస్ట్ టైం గెట్ రెడీ విత్ మీ అయితే చేశానండి. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈ గెట్ రెడీ విత్ మీ చేసేటప్పుడే హస్బెండ్కి నాకు ఒక డిస్కషన్ కూడా అయిపోయిందనమాట. అప్పటికే టైం అయిపోతుంది, నువ్వు ఇంకా లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది అంటే. యాక్చువల్గా మేము ఎప్పుడు ఎవ్వరు వెయ్యని పుట్టలో అయితే వేస్తాము, కానీ ఈసారి అలా అవుతుందో లేదో అని అనుకున్నాము. కానీ చాలా బాగుందండి. పుట్టలు అయితే మాత్రం ఉన్నాయి, కానీ వర్షాలు పడ్డాయి కదండి, చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి ఈ మధ్య అంతాను. మేము వెళ్ళే ప్లేస్ రెగ్యులర్గా అక్కడంతా చాలా బురదగా అయిపోయిందనమాట. వెతుక్కొని ఒక మంచి పుట్ట అయితే మాకు దొరికిందనమాట. చక్కగా వెళ్ళి ఆ స్వామికి పూజ అంతా చేసేసుకున్నాను అనమాట. నేనైతే గెట్ రెడీ విత్ మీ చేశాను. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఇలా నచ్చింది అంటే ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను. సో నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను. సింపుల్గా ఏం కాదు, గ్రాండ్గానే రెడీ అయ్యాను. యాక్చువల్గా ఏంటంటే మార్నింగే లేచి ఇవన్నీ చేసేసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకో నిన్నైతే మెలకు రాలేదు. అప్పటికే 4:30 అయిపోయింది. మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేసుకొని మొత్తం స్నానం అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత దేవుడి కోసం అయితే అన్నీ అమర్చేసుకొని కుకింగ్ అంతా చేసేసి మళ్ళీ అప్పుడు రెడీ అయ్యాను అనమాట. అంటే ప్రశాంతంగా అలా పూజ చేసేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని. మేమైతే ఫస్ట్ ఇంట్లో పోస్తామండి. మొత్తం నేనైతే రెడీ అయిపోయాను. ఎలా ఉందో నా కంప్లీట్ లుక్ చెప్పండి. తర్వాత ఏంటంటే అదే చెప్తున్నాను కదా, మా ఇంట్లోనైతే ముందు గోడ మీద సర్పాలు వేసి ఇంట్లో ముందు పోస్తామన్నమాట. తర్వాత పుట్ట దగ్గరికి వెళ్తాము అంటే అత్తయ్య ఇలా చెప్పారు. సో ఆ ప్రకారమే నేనైతే చేస్తాను ఎవ్రీ ఇయర్. చూసారా, చెప్పాను కదా, సర్పాలు అయితే చేస్తాం. ముందు దేవుడికి పూజ అంతా కంప్లీట్ చేసేసి ఆ తర్వాత సర్పాలు అయితే వేసేసి ఆ సర్పాలకి తెల్ల చిమ్మడి, నల్ల చిమ్మడి, చలిబడి, మూరాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ వేసేసి ఆవు పాలు అన్నీ వేసేసి ఆ తర్వాత పుట్ట దగ్గరికి అయితే వెళ్తాము. మొత్తం పూజ అంతా చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అయిందండి. ఎంత బాగుందో అంటే అంతా అయిపోయేసరికి ఎప్పుడు మేము 7:30 8 లోపు అయితే వెళ్ళొచ్చేస్తాము. కానీ నేను సాటర్డే కదండి, 7:30 తర్వాత అయితే పోయాలని చెప్పారు. సో అందుకని కొంచెం టైం తీసుకొని చేశాను నేను. ఎలాగో టైం ఉంది కదా అనేసి. మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలంటే బోల్ టైం పట్టేస్తుంది కదా. సో అందుకని నేను నైట్ టిఫిన్కి కూడా ప్రిపరేషన్ అన్నీ చేసేసి అంతా కంప్లీట్ చేసుకొని పుట్ట దగ్గరికి అయితే నేను హస్బెండ్ స్టార్ట్ అయ్యాం. ముందు నేనైతే చేసేసాను కట్ చేయాల్సినవన్నీ. నేను తర్వాత హస్బెండ్ చేశారు. చూసారు, చిన్న వెండి గిన్నెలో పాలు తీసుకొని వేసేసాము. తర్వాత పుట్ట దగ్గరికి వచ్చేసామండి. మేము పుట్టలో వేస్తాము, తర్వాత ఇంట్లో వేస్తాము, తర్వాత పక్కన 3 రాళ్ళు పెట్టి అక్కడ కూడా వేస్తాం అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. మేమైతే ఇలా చేస్తాం అనమాట. చూసారా, పుట్టనైతే ఇలా చేశానండి చక్కగా. చాలామంది అంటున్నారు పుట్టలో పాలు వేయకూడదు, పుట్ట దగ్గర దీపం పెట్టకూడదని. ఒక్కొక్కలా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మీకు తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. మొత్తం అంతా కంప్లీట్ చేసేసాము. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. వెళ్ళడమే లేటు, వెళ్ళగానే త్వరగా అయిపోయింది. ఆ చివరికి వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడంతా బురదగా ఉందనేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. దగ్గరలోనే వేసేసుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే అంటే పుట్టలో పాలు వేయకూడదటండి, పుట్ట దగ్గర పాలు పెట్టాలంట. దీపం వేడికి కూడా పాము బయటికి రాలేదంట, అందుకని అలా అంటారే అని చెప్తున్నారనమాట చాలామంది. మొత్తం అంతా చేసేసిన తర్వాత లాస్ట్లోని పక్క నుంచి మొక్కలా కనిపించిందండి. సడన్గా పాము వచ్చిందేమో అని ఫీల్ అయ్యాను నేనైతే. కొంచెం భయపడ్డాను కూడాను. లాస్ట్లో పుట్టమన్న అయితే పెట్టుకుంటాం కదండి. ఇక్కడితోనైతే ఈ ఇయర్ అయితే ఇలా చేసుకున్నా. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేసిన మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్కి కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటానే.